నువ్వు చాలా తెలివైన దానివి. నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని నేనస్సలు అనుకోలేదు. సార్ అది కోమల్. నువ్వేం బాధపడకు. కోమల్కి అడ్మిషన్ నేనిప్పిస్తాను. కాని నువ్వు ఒక్కసారి నీ మనసులో నాకు స్థానమివ్వు. ఉమ్? నీకు తెలుసా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. అంతా నేను చూసుకుంటాను. నువ్వు దేనికి బాధపడకు. నీకండగా నేనున్నాను. నాన్న, సార్ నేనది మీ రూమ్ క్లీన్ చేసేసాను. మంచి పని చేశావు. బెడ్రూమ్ చాలా మురిగ్గా ఉంది. పాపా, నీకు తినడానికి ఏదైనా చేసి పెట్టనా? వద్దు. కోమల్ ఈరోజు రాలేదా? తను ఇలా చూడు, కోమల్కి ఈరోజు మీ కాలేజీలో అడ్మిషన్ ఉంది. తను ఆ ఏర్పాట్లో ఉండుంటుంది. నిజంగానే నాన్న? తనకి అడ్మిషన్ దొరికిందా? అవును, నిజంగా. నమ్మకం లేకపోతే అనితాను అడుగు కదా. అవును, సారే అడ్మిషన్ ఇప్పిస్తున్నారు. అయితే చాలా మంచిది. మేమిద్దరం కలిసే కాలేజ్కి వెళ్తాం. నువ్వు ఒక పని చెయ్యి, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, సరేనా? అనిత, నాకు టీ పెట్టి తీసుకురా. హాయ్ అమ్మా, మీరెలా ఉన్నారు? అక్కడ ఎంజాయ్ చేస్తున్నారా? లేదమ్మా, నువ్వు మీ నాన్నగారు ఈ పెళ్లికొచ్చుంటే నేను చాలా సంతోషించేదాన్ని. కానీ ఏం చేస్తాం, మీ నాన్నగారికి టైం లేదు కదా. నువ్వు మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టడం లేదు కదా. అలాగే రెగ్యులర్ గా నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా? అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను. నాన్నని కూడా నేను ఇబ్బంది పెట్టట్లేదు. సరే అమ్మా, మీకు ఒక విషయం తెలుసా? కోమల్ ఉంది కదా, తనకి కూడా మా కాలేజ్ లోనే అడ్మిషన్ దొరికింది. ఏంటి? అవును, నాన్నగారే ఇప్పిస్తున్నారు. ఇంతకీ మీ నాన్న ఎక్కడా? ముందు ఆయనకు ఫోన్ ఇవ్వు. ఇదిగోండి. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. అవును, నేను విన్నది నిజమేనా? కోమల్ సానియాతో కాలేజ్కి వెళ్తుందా? అవును, నిజమే. అనిత నన్ను డబ్బు అడిగింది కోమల్ కాలేజ్ అడ్మిషన్ కోసం. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ నాకు ఫ్రెండే. తనతో మాట్లాడితే ఫీజులో కొంచెం తగ్గిస్తాడు. థ్యాంక్ గాడ్. మీకు ఈ విషయం తెలుసా? ఆ రోజు తనని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మంచిదేలేండి, తనకు కూడా అక్కడ అడ్మిషన్ దొరికింది. సరే నిఖిత, బాగా లేట్ అయింది. రేపు మాట్లాడుకుందాం. నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే, బాయ్. గుడ్ నైట్. నీకు తెలుసా, నేను లాస్ట్ టైం అకౌంట్లో టాపర్ని. ఐ నో. నో ప్రాబ్లం, నేను నీకు చూస్తూ ఉండు, చెప్పిస్తానులే. ఈ కాంట్రాక్ట్ ఖచ్చితంగా మనకే దక్కుతుంది. ఓకే. అరే కోమల్, నువ్వా? నమస్తే అంకుల్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. గుడ్. అనిత, టీ తీసుకురా. సరే సార్.
సార్ టీ. సార్ టీ. బాగుంది. కోమల్ రా, ఇంటికి వెళ్దాం, పని అయింది. అమ్మా ఇంకా చదవాల్సింది చాలా ఉంది, ఇంకొంచెం సేపు ప్లీజ్. అవును ఆంటీ ప్లీజ్ ఇంకాసేపు. సరే సానియా, నీకు టీ కావాలా? వద్దంటీ, అది వేడిగా ఉంటుంది కదా, నేను చల్లారేక తాగుతాను, తర్వాత తీసుకుంటాను. సరే. సరేమా, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాలే. ఓకే. కోమల్, ఇదిగో నీకోసం వేడి టీ తీసుకో. థ్యాంక్ యూ. సారీ కోమల్, సారీ ప్లీజ్. కోమల్, నా రూమ్లో టవల్ ఉంది, వెళ్ళి చేంజ్ చేసుకో. వెళ్ళి తనకి బట్టలు తీసుకురామా. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మా కోమల్, రా తిందాం. అమ్మా ఇలా చూడు, ఎంత అందమైన డ్రెస్సు. ఇది సానియాది. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాకు ఇలాంటి డ్రెస్సులు కావాలమ్మా, కొనిస్తావా అమ్మా? మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు కోమల్, తను సానియా. మీ ఇద్దరికి చాలా తేడా ఉంది. మీ నాన్న చనిపోయిన తర్వాత మనిద్దరం ఏదో కష్టపడి ఇలా బతుకుతున్నాము. ఇంకా నువ్వు ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద కలలు కంటున్నావు? సరే ఓకే అమ్మా. సరే, ఈ విషయం చెప్పు, నేను కాలేజ్కి ఎప్పుడు వెళ్ళను? నువ్వు ముందొచ్చి భోజనం చేయి. రా. హలో వర్మ సార్. అలాగా, అద్భుతం వర్మ గారు, పొద్దున్నే మంచి గుడ్ న్యూస్ చెప్పారు. సూపర్. సరే వినండి, నేను కూడా ఇచ్చిన మాట తప్పను. నేను ముందే చెప్పినట్టుగా కాంట్రాక్టు దక్కించుకున్న తరువాత మీకు చెయ్యాల్సింది చేస్తాను. అవును, ఇందులో ఏ మార్పు లేదు. ఓకే, సాయంత్రం కలుసుకుందామా? ఒక మంచి డ్రింక్స్ పార్టీతో. సరే ఓకే, బాయ్. నువ్వు చాలా కష్టపడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది. సార్, ఎందుకంటే నువ్వు నీ పెళ్లి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయలేకపోయావు. అలాగే నువ్వు నాకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పి తీరాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నీకు నువ్వొక ఆడదానివన్న సంగతి గుర్తు చేశాను. అవును కదా? అయినా ఇందులో నీ తప్పేమీ లేదు. ఇది నీ బ్యాడ్ లక్ అని కూడా చెప్పొచ్చు. పెళ్ళయ్యాక నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు.
ఇంకొన్ని రోజుల్లో మీ కూతురు కూడా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇలా చూడు, తను ఇప్పుడు చాలా యవ్వనంగా ఉంది. నిన్న నేను తన్ని బాగా చూశాను.